ఇప్పుడు మనం ఈ సదస్సును నిర్వహిస్తున్న దీనికి అవగాహన కార్యక్రమాన్ని గురించి డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. దీని తర్వాత మన క్లాస్ మొదలవుతుంది. ఆర్ఎస్ఎం అధ్యక్షులు శ్రీ భీమిరెడ్డి ఈశ్వరరెడ్డి గారు ఈ అవగాహన సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి, కవి, నిబద్ధ కార్యకర్త అయినటువంటి శ్రీ శరత్చంద్ర జ్యోతిశ్రీ గారు, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రతి ఆదివారం నిర్వహించేటువంటి అంతర్జాల కార్యక్రమాలను తన సాంకేతిక సహకారంతో తెలుగు వాళ్ళకి అందరికీ చేరవేస్తున్నటువంటి మిత్రులు శ్రీ ఏఎంఆర్ ఆనంద్ గారు, ఈ అనంతపురం జిల్లా ఆర్ఎస్ఎం కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగేంద్ర, ఈ సభకు ఆత్మీయ అతిథిగా వచ్చినటువంటి సోదరి నాకు చెప్పారు. ఆమె 1976లో నేను ఇక్కడ లెక్చర్గా చేరడానికి ముందుగా ఆమె చదువుకొని బయటకు వచ్చారు. 2-3 సంవత్సరాలు చిన్నాము నాకన్నా. శ్రీ మహాప్రస్థానం మీద ఆ రోజుల్లో 76లో ఎంఫిల్ చేయడం చిన్న విషయం కాదు. సోదరి గేట్స్ కళాశాల కరస్పాండెంట్ పద్మావతి గారు, అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో ఆయన రాలేదు పొద్దు, కానీ ఆయన అంబేద్కరీయులు అడవాల శేషగిరి రాయుడు అని అషేరా అంటుంటాం మేము ఆయనకు, అలాగే ఈ 2 రోజుల సాహిత్య విమర్శ పాఠశాలకు రాష్ట్రం మొత్తం మీద నుంచి చాలా శ్రమ తీసుకొని సెలవులను వదులుకొని వచ్చినటువంటి విద్యార్థి మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మా కృష్ణారావు గారు శ్రీకాకుళం నుంచి, బహుశా గుంటూరు నుంచి శ్రీకాకుళం దానికి ఏకైక ప్రతినిధి, వాళ్ళ దంపతులు వచ్చారు. వారికి ఈ 2 రోజుల్లో పాఠాలు చెప్పడానికి మా అభ్యర్థనను మన్నించి వచ్చినటువంటి మా మిత్రుడు డాక్టర్ కె నాగేశ్వరాచారి, ఆయన మా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదివాడు, ఎంఫిల్ చేశాడు, పిహెచ్డి చేశాడు, జిల్లా పరిషత్ పాఠశాలలో అధ్యాపకుడికి పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. ఆయనకు రేపు రాబోతున్న 2 మిత్రులు, చాలా ప్రసిద్ధుడైనటువంటి మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు నెల్లుట్ల వేణుగోపాల్ గారు హైదరాబాద్ నుంచి వస్తారు, అనంతపురం నుంచి తూముచెర్ల రాజారాం గారు వస్తారు. వీళ్ళందరికీ నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఈ 2 రోజుల కార్యక్రమాన్ని దృశ్యమానం చేసి బయటి ప్రపంచానికి తెలియజేస్తున్న యువమిత్రుడు దాదువుకు నేను ప్రత్యేకంగా నమస్కరిస్తూ ఉన్నాను. ఇందాక మీకు ఈశ్వరెడ్డి చాలా జాగ్రత్తలు చెప్పాడు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అధ్యాపకుడు చెప్పినట్టుగా చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే, మనం భారతంలో కానీ లేదా పురాణాల్లో కానీ పోయి చూసామంటే, ఎక్కడో ఒక ఋషి తన విద్యార్థులకు పాఠాలు చెప్పుకుంటూ ఉంటాడు. ఆడికి ఇంకొక ఋషి వస్తాడు, ఇంకొక ముని కూడా వస్తాడు. ఆ మునికి వీళ్ళు బాగా అతిథి మర్యాద చేస్తారు. చేసినప్పుడు మీకు నేనేం చెప్పాలో చెప్పండి అని చెప్తాడు ముని, మాకు ఫలానా కథ చెప్పండి అంటారు వాళ్ళు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, దత్తావధానులరై వినుండు అంటాడు. దత్త అవధానులరై వినుండు అంటాడు. అంటే మీ మనసంతా నా మీద లగ్నం చేసి వినండి అని అర్థం అన్నమాట. అవధాని అంటే ఇదే. 10 మంది మాట్లాడితే ఎంత గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోవాలంటే వీళ్ళు 10 మందిని వినాలి, ఆయన ఏకాగ్రంగా వినాలన్నమాట. ఈడ మాట్లాడుతూ సెల్ ఫోన్ గురించి ఆలోచిస్తే ఏకాగ్రత ఉండదు. దానికోసం మీకు అన్ని జాగ్రత్తలు చెప్పాడు ఆయన. ఈ 1899లో వెన్నేటి రామచంద్రరావు అనేటువంటి ఆయన మను వసు చరిత్రల కవితా విమర్శ అని ఒక బుక్ రాశాడు, ఒక విమర్శ గ్రంథం. అది మొదటి వాక్యం ఏమన్నాడంటే ఆయన, లోకములో కావ్య విమర్శనము కడు నిష్ఠురపు పని అన్నాడు.
లోకములో కావ్య విమర్శనము కడు నిష్ఠురపు పని అన్నాడు 1899లో. ఇటీవలి కాలంలో అంటే 1990 తరువాత 2000 ముందు త్రిపురనేని మధుసూదన్ రావు గారు ఒక మాట అన్నారు. నేను ఇలాంటి వాళ్ళ మాటలు నా క్లాస్ వచ్చినప్పుడు ఇంకా చాలా చెప్తాను, ఇప్పుడు ఒక 2 మాత్రం చెప్తాను అన్నమాట. మధుసూదన్ రావు గారు ఏమన్నారంటే, రచనను వివరించడం కన్నా రచన చేయడమే సులభంగా కనిపిస్తున్నది అన్నాడు ఆయన. రచనను వివరించడం కన్నా రచన చేయటమే సులభంగా కనిపిస్తున్నది అన్నాడు. అంత అనుభవం కలిగినటువంటి సాహిత్య విమర్శకుడు. ఆయన మాట్లాడితే ఒక పెద్ద ఉప్పెన వచ్చినట్టే, సుడిగాలి వచ్చినట్టే, శత్రువులు గాలికి ఎగిరిపోతారు ఆయన మాటలకి. అలాంటి ఆయనే సాహిత్య విమర్శ చాలా కష్టమైనది అని అన్నాడు. అటువంటి కష్టమైన పనిని, అలాంటి నిష్ఠూరమైన పనిని ఈ 2 రోజులు మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇక్కడ థ్యాంక్లెస్ జాబ్ అంటారు సాహిత్య విమర్శని. థ్యాంక్లెస్ జాబ్, కృతజ్ఞత లేని పని. నువ్వు చాలా బాగుందయ్యా నన్నయ్య నీ భారతం అంటే ఆయన సంతోషిస్తాడు. నీ భారతం పనికిరాదు పో అంటే తిడతాడు, శాపాలిస్తాడు. అది కడు నిష్ఠురపు పని అంటే. ఇటువంటి 2 రోజుల్లో మనము నిర్మోహమాటంగా ఎవరి అభిప్రాయాలు చెప్తారు. మీరు సాధ్యమైనంత వరకు రాసుకోండి, సందేహాలు రాసిపెట్టుకోండి, ప్రశ్నలు రాసిపెట్టుకోండి, అడగండి, చెప్తారన్నమాట. ఇది 1 వే ట్రాఫిక్ కాదు, ఉపన్యాసం ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. మేము చెప్పింది మీకు అర్థమవుతుందా లేదా, మీ బుర్రలోకి ఎక్కుతుందా లేదా, మేము మీకు అర్థమయ్యే స్థాయిలో మేము చెప్పగలిగామా లేదని మాకు కూడా పరీక్ష అయ్యింది. కాబట్టి ఈ 2 రోజులు సదస్సుని మీరు బాగా ఉపయోగించుకోవాలని నేను కోరుతూ, సాహిత్య విమర్శ మీద ఒక పాఠశాల ఎందుకు, ఒక పాఠశాల ఎందుకు? ఇవాళ సాహిత్య విమర్శకులు కొదవలేదు. మా ఇక్కడ అనంతపురంలో ఒక ఆయన సర్దేశాయ తిరుమలరావు గారు ఉండేవారు. ఆయన ఒక పుస్తకానికి ముందు మాట రాస్తూ కావ్య నిదానము, రూపనగుడి నారాయణరావు గారి కావ్య నిదానం అనే పుస్తకానికి ముందు మాట రాశాడు. రాస్తూ ఏమన్నాడంటే, కళింగాంధ్రము నుండి అభ్యుదయ విప్లవ సాహిత్యములు వచ్చుచున్నవి. కోస్తా ప్రాంతం నుంచి భావకవిత్వము అభ్యుదయ సాహిత్యము వస్తున్నది. తెలంగాణ నుంచి అభ్యుదయ విప్లవ సాహిత్యము వచ్చుచున్నవి. రాయలసీమ నుంచి సాహిత్య విమర్శ వస్తున్నదని నేను భావించుచున్నాను అన్నాడు ఆయన. ఎప్పుడో 1972-75 ప్రాంతాల్లో రాయలసీమ అంటే సాహిత్య విమర్శ అని పేరు అన్నమాట. అప్పటికి నిజమే అది. కానీ ఇవాళ మొత్తం తెలుగు సమాజం అంతా విమర్శకులతో నిండిపోయింది. అందుకోసం సాహిత్య విమర్శకులకు కొదవలేదు. ఇవాళ దేశం పట్టనంత మంది సాహిత్య విమర్శకులు ఉన్నారు తెలుగు సమాజంలో. ఇంటికొక్క కవైనా ఉన్నాడు, ఊరికొక్క విమర్శకుడైనా ఉన్నాడు. మన సామాజిక మాధ్యమాలు చూస్తుంటే కవిత్వం పుట్టని ఇల్లుందా తెలుగు సమాజంలో అనిపిస్తుంది. అలాగే విమర్శ రాని ఊరుందా అని కూడా అనిపిస్తుంది అన్నమాట. అంత విస్తృతంగా సాహిత్యం ఇవాళ బలపడుతూ ఉన్నది. దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు, వీటిల్లో వచ్చేటువంటి విమర్శవే ఒక పార్శ్వం అయితే, సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శ మరొక పార్శ్వం. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత విమర్శకులు చాలా అనూహ్యంగా పెరిగారు. ప్రతిరోజు మావాడు ఇప్పుడు మా జహీరు 4000 కవితలు రాసినాడు ఆయన. 4000 విమర్శ వ్యాసాలు రాసిన ఉన్నారు జహీర్. సీరియల్ నంబర్ ఇచ్చి 1, 2, 3, 4, 5 అని మొన్ననే ఒక మిత్రుడు 4000 విమర్శ వ్యాసాలు పూర్తి చేశాడు. వీళ్ళిద్దరికీ మనం ఏం బిరుదిద్దాం ఆ విమర్శకుడికి, ఈ కవికి? అట్లా ఉందన్నమాట మన తెలుగు సమాజం ఇప్పుడు సాహిత్యపరంగా. రచయితల జయంతులు, వర్ధంతులు, ఎవరికైనా ఏదైనా ఒక పురస్కారం వస్తే ఆ సమయంలోనూ అపారంగా వ్యాసాలు రాస్తూ ఉన్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో సాహిత్య విమర్శను బండ్లకు ఎత్తుతూ ఉన్నారు. బండ్లకెత్తడం అనే మాట ఉంది మనకి. బండ్లకెత్తడం అంటే చాలా పెద్ద అమౌంట్ అన్నమాట. బండ్లకెత్తుతూ ఉన్నారు. మా నీలం వెంకటేశ్వరులు మొన్న ప్రకటించాడు, నా శేష జీవితం అంతా నేను సాహిత్య విమర్శలు గడుపుతాను అని. అయినా ఇంత పెద్ద ఎత్తున సాహిత్య విమర్శ వస్తుంటే కూడా సాహిత్య విమర్శ పట్ల అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. ఇది మనం గమనించాలి. ఎలాంటి అసంతృప్తులు వస్తున్నాయో నేను పాఠం చెప్పేటప్పుడు అలా చెప్తాను మీకు. ఈ అసంతృప్తులు నిష్కారణంగా లేవు, నిర్హేతుకంగా లేవు. అట్లని అవన్నీ కూడా వాస్తవమైనటువంటి అసంతృప్తులు కూడా కాదు. నిజం ఉంది, నిజం కానిది ఉంది. అయినప్పటికీ కూడా ఉన్న అసంతృప్తికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం, మన బాధ్యత మన పైన ఉంది. ఆ బాధ్యత తీసుకోవటానికి ఈ 2 రోజుల పాఠశాల మనం పెట్టుకుంటూ ఉన్నాం. అసంతృప్తికి, దెప్పి పొడుపులకు, నొసలు చిట్లింపులకు అవకాశం లేని సాహిత్య విమర్శను సృష్టించడం కోసమే ఈ పాఠశాల. తెలుగు సాహిత్య విమర్శ అనూహ్యంగా విస్తరిస్తూ ఉన్నదని మనం అనుకున్నాం. ఇదంతా మనం సంతోషించదగిందే. అయితే విమర్శ పేరుతో వస్తున్నదంతా విమర్శేనా, విమర్శ పేరుతో వస్తున్నదంతా విమర్శేనా అనే ప్రశ్న మనల్ని సవాల్ చేస్తూ ఉంది. అంత విమర్శ పేరుతో వస్తున్నదంతా విమర్శ కాకపోవడం తెలుగులో ఒక విషాదము, ఒక ట్రాజిడీ. పెద్ద గీతను చిన్న గీత చేయటమే సాహిత్య విమర్శగా 75% చలామణి అవుతుంది. పెద్ద గీతను చిన్న గీత చేయటమే సాహిత్య విమర్శగా 75% కొనసాగుతూ ఉంది. గందరగోళం సృష్టించడం, చరిత్ర కాని దానిని చరిత్రగా ప్రచారం చేయటం, అసలైన చరిత్రను మరుగుపరచటం, ఉద్యమం అసలైన ఉద్యమాన్ని ఉద్యమం కాదని, ఉద్యమం అయిన దానిని ఉద్యమం కాదని, ఉద్యమం కాని దానిని ఉద్యమం అని ప్రచారం చేయటం. శ్రీశ్రీ గారు కనబడినది కనబడదని, వినబడినది వినబడదని అని అన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉందన్నమాట. అందుకోసం సాహిత్య విమర్శ ఎదగలేదనే అసంతృప్తి కలుగుతూ ఉంది. కారణం ఏమిటంటే సాహిత్య విమర్శకులకు అవసరమైన అధ్యయనం కొరబడటం, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఒక తాత్విక దృక్పథము, ఒక ప్రాపంచిక దృక్పథం లేకపోవటం, ఆధునిక విజ్ఞానం అసలే లేకపోవటం. 75% మంది తెలుగు సాహిత్య విమర్శకులకి ఆధునిక పరిజ్ఞానం లేదు. మన ఇందాక ఈశ్వరుడు గారు చెప్పారు, మనకి ఎంత మౌఢ్యం చేరుతుందని చెప్పారన్నమాట. ముక్కు పుడక అనే సీరియల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సాయంకాలం వస్తుంది ముక్కు పుడకని చూడండి, మీ బుర్రలు తినేస్తారు వాళ్ళు. మంత్రాలు, తంత్రాలు, చేతబడులు, ఎన్నెన్ని అవలక్షణాలు ఉన్నాయి అన్ని దాంట్లో ఉన్నాయి. సంపన్న కుటుంబాలు, ఇటుపక్క ఒక 4 మంది, అటుపక్క 4 మంది, 2 శిబిరాలు, కౌరవులు పాండవుల్లాగాను ప్రతి ఇల్లు 2 శిబిరాలు. దాని తర్వాత ఇంకోటి ఏదో వస్తుంది, మేఘ సందేశం అని. దాని తర్వాత ఇంకోటి వస్తుంది. దాని తర్వాత అన్నీ కలిపితే తెలుగులో సీరియళ్ళు ఏమిటంటే, సినిమా చూస్తే అది పౌరాణిక సినిమా కానీ జానపద సినిమా కానీ 2:30 గంట మంచో చెడో లేచి బయటకు వచ్చేస్తాం. నిరంతరం మన ఇంట్లో కూర్చొని మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయన్నమాట. మొత్తం తెలుగు సీరియల్ కలిపామంటే సమాజాన్ని శరవేగంగా వెనక్కి తీసుకొని పోవడం, పదండి వెనక్కి పోదాం వెనక్కి అంటూ ఉన్నాయన్నమాట. ఈ సమయంలో మనం సాహిత్య విమర్శ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఒక ఆధునిక విజ్ఞానం లేకపోవటం, ఇవన్నీ మనకు ఆధునిక విజ్ఞానమే, వీటిని వాడుకొనే అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నాం మనం. శాస్త్రవేత్తలు వాళ్ళ జీవితాల్ని వెచ్చించి
వాళ్ళ మెదడును ఉపయోగించి కనుక్కున్న యంత్రాలతో ఈ మైక్ కానీ, ఈ సెల్ ఫోన్ కానీ, మన కంప్యూటర్ కానీ వీటిని ఉపయోగించుకొని కాలం చెల్లిన భావాలు చెప్తున్నారు. విమర్శకులలో ఈ భావాలు దండిగా ఉన్నాయి. దీనివలన తెలుగు సాహిత్య విమర్శ గందరగోళంగా తయారైంది. ఈ గందరగోళం నుంచి బయటపడడం ఎలాగా? బురదలో నుంచి మనం తామర పువ్వుగా పుట్టుకురావడం ఎలాగా? దానికోసం ఈ పాఠశాల నిర్వహిస్తున్నాం మనం. ఈ పరిస్థితిని నివారించి ప్రామాణికమైన విమర్శ రావడానికి నైపుణ్యం గల విమర్శకులను తయారు చేసుకునే అవసరాన్ని అరసం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇదే సమావేశం హాలులో ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అరసం 90 సంవత్సరాల పండుగ జరిగింది. అందులో ఒక ప్రతిపాదన వచ్చింది. ఏమిటంటే అరసము సాహిత్య విమర్శ మీద ఒక 2 రోజుల పాఠశాల నిర్వహించాలి అని. దానిని నిర్వహించే బాధ్యతను అనంతపురం జిల్లా అరసానికి అప్పచెప్పారు. అనంతపురం జిల్లా అరసం మిత్రులు దానికి ఆమోదం తెలిపి ఇవాళ ప్రారంభించి రేపు దాకా నిర్వహిస్తున్నారు. కనుక మనందరి తరఫున నేను అనంతపురం జిల్లా అరసం శాఖను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ 2 రోజుల పాఠశాలల్లో మీకు ఆల్రెడీ ఒక సిలబస్ టైం టేబుల్ వచ్చింది మీ సెల్ ఫోన్లకి. మనం ఏమి చెప్పదలుచుకుంటున్నామంటే సాహిత్య విమర్శ అంటే ఏమిటి? కొత్తగా పొయ్యి పెట్టి వంట మొదలు పెడుతున్నాం అన్నమాట. ఇదివరకే చాలామంది చెప్పారు. చెప్పిన దాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకోవటం. సాహిత్య విమర్శ అంటే ఏమిటి? సాహిత్య విమర్శ ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏమిటి? సాహిత్య విమర్శకు, సాహిత్యానికి, సమాజానికి ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? సాహిత్య విమర్శకులు ఎలా ఉండాలి? ఇది మీకు అందరికీ చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. సాహిత్య విమర్శకుడికి అర్హతలు ఏమిటి? బాధ్యతలు ఏమిటి? ఏమి చదువుకోవాలి విమర్శకులు? ఇవి సాహిత్య విమర్శ అంత ఒక ముద్ద కాదు. మన సమాజంలో ఎన్ని విభజనలు ఉన్నాయో సాహిత్య విమర్శ కూడా అన్ని విభజనలు ఉన్నాయి. చాలా రకాలుగా ఉన్నాయి. ఆ రకాలు ఏవి? ఆ రకాలలో అభ్యుదయ రచయితల సంఘానికి ప్రామాణికమైనటువంటి మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఎలా ఉంటుంది ఇది కూడా చెప్తాం. సాహిత్య విమర్శలో శాస్త్రీయ, అశాస్త్రీయ ధోరణి ఎలా ఉంటాయి? సాహిత్య విమర్శలోకి ప్రవేశించడం ఎలాగా? సాహిత్య విమర్శలో జీవించడం ఎలాగా? బయటపడడం తర్వాత బయటపడేది లేదు జీవితంలో పూర్తిగా ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రాం మనం, ఆ జబ్బు అంటుకునిందంటే. అలాగే సాహిత్య విమర్శకు భాష, శైలి ఎలా ఉండాలి? సాహిత్య విమర్శ సాహిత్య వికాసానికి తోడ్పడుతుందా? సాహిత్య వికాసానికి తోడ్పడని విమర్శ వృధా. దాని గురించి మనం తెలుసుకుంటాం. అలాగే సాహిత్య విమర్శ వెదర్ ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ ఆర్ ఏ సైన్స్ అని. సాహిత్య విమర్శ శాస్త్రమా, కళ? ఎంఏ తెలుగు చదువుకున్న వాళ్ళందరికీ ఇది పెద్ద ప్రశ్న, 20 మార్కుల ప్రశ్న అన్నమాట. ఇది వస్తే ప్రస్తావన అది కూడా వస్తుంది. సాహిత్య విమర్శ సాహిత్యాన్ని చదవడానికి పాఠకులను ప్రోత్సహిస్తుందా? సాహిత్య విమర్శ సాహిత్యాభివృద్ధికి తోడ్పడడం వేరు. సాహిత్య విమర్శ పాఠకులను సాహిత్యం చదవడానికి ప్రోత్సహించడం వేరు. ఆ పని చేస్తుందా? సృజన రచయితల అంటే కవి రాసే విమర్శకు, కవి కానివాడు రాసే విమర్శకు ఏమైనా తేడా ఉంటుందా అనేది కూడా ప్రశ్న అన్నమాట. తెలుగులో సాహిత్య విమర్శ ఎప్పుడు పుట్టింది? ఎలా పరిణామం చెంది? ఇప్పుడు ఏ దశలో ఉంది? ఇది ఒక అంశం.
చాలామంది విమర్శకులు అంటే రచయితలు చేసే పని ఏమిటంటే అవి నా పాటల్లో మళ్ళా వస్తాయి. సాహిత్య విమర్శ, తెలుగు సాహిత్య విమర్శ ఎదుగుదల పట్ల సందేహాలు వ్యక్తం చేయటం. అలాగే సాహిత్య విమర్శ ఉండాలనా వద్దా, అవసరమా అవసరం లేదా అనేది కూడా పెద్ద ప్రశ్న ఇవాళ. ఇలాంటివి చాలా ఉంటాయి. వీటిలో ఈ 2 రోజుల్లో మేము నలుగురము మీకు చెప్పగలిగినన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్ వేణుగోపాల్ గారు, నాగేశ్వరాచారి గారు, తుమ్చెల రాజారాం గారు, నేను. మొదట ఈ పాఠశాలను ఏప్రిల్ 25, 26 తేదీల్లో నిర్వహించాలని ప్రణాళిక వేసుకున్నాం. కొన్ని అనివార్యమైనటువంటి ఇబ్బందుల వల్ల అది మళ్ళా కూడా ఒకసారి వాయిదా పడి ఈరోజు రేపు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ పాఠశాలకు వచ్చిన విద్యార్థుల్లో నాకు 3 రకాల వాళ్ళు కనిపిస్తున్నారు. సాహిత్య విమర్శన గురించి ఇదివరకే తెలిసిన వారు ఉన్నారు. సాహిత్య విమర్శన గురించి తెలుసుకొని విమర్శ రాయాలి అనే తపన ఉన్నవాళ్ళు కూడా నాకు కనిపిస్తూ ఉన్నారు. పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ఇదొక మిశ్రమ సమాజంగా ఉంది. ఇవాల్టి మన 2 రోజులు మనం ఒక మిశ్రమ సమాజం మంది, మిశ్రమ సమాజం లాగా. బాగా తెలిసిన వారికి తెలిసిన దానిని పునశ్చరణ చేయడం, బాగా తెలిసిన వారికి తెలిసిన దానిని పునశ్చరణ చేయటం ఒక ఉద్దేశం. ఎంతో కొంత తెలిసిన వారికి ఇంకొంత చెప్పటం, ఏమీ తెలియని వారికి కొన్ని చెప్తాం అన్నమాట. ఈ 3 రకాలుగా ఈ పాఠశాల నడుస్తుంది. మీలో ఎవరికైనా, ఇందాక మా ఈశ్వరుడు చెప్పాడు, మీలో ఈ విద్యార్థులందరికీ కూడా మీకేమైనా నిర్దిష్టమైన భావజాలాలు ఉంటే, మా పాఠాలు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు వాటిని మమ్మల్ని వదిలేయండి. మీకున్న నిర్దిష్టమైన భావజాలను మీలో ఉంచుకొని ఈ పాఠాలు వినాలి అని నేను కోరుతూ ఉన్నాను. అభ్యుదయ సాహిత్య విమర్శకులను తయారు చేయటం మా లక్ష్యం. ప్రోగ్రెసివ్ లిటరరీ క్రిటిక్స్ని తయారు చేయటం మా లక్ష్యం. ఈ 2 రోజుల్లోనే సాహిత్య విమర్శకు సంబంధించిన విజ్ఞానం మొత్తాన్ని మీకు అందిస్తామని మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను. ఉన్నదేదో అన్నట్టుగా చెప్పగలిగినంత చెప్తాం. మేము వీలైనంత విజ్ఞానాన్ని అందిస్తాం. సాహిత్య విమర్శకు సంబంధించిన పుస్తకాలు మీకు కొన్ని సూచించాం. బహుశా మీ సెల్ ఫోన్లకు వచ్చాయనుకుంటాను. నాగేంద్ర, పోయినాయా అవి పుస్తకాల పేర్లు? పోయినాయా? ఓకే. తెలుగు సాహిత్య విమర్శ పరిణతి చెందడానికి, పరిపక్వం చెందడానికి, అది ఒక శాస్త్రంగా ఎదగడానికి ఈ 2 రోజుల సదస్సులో మేము కృషి చేస్తాము. మిమ్మల్ని తయారు చేస్తాం. మీ సెల్ ఫోన్లు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కొన్ని పుస్తకాల పేర్లు చెప్తాను నేను. అంటే సాహిత్య విమర్శన గురించి ఉందా మీకు వస్తాయిలేనా? ఈ పుస్తకాల పేర్లన్నీ మీరు రాసుకోవాల్సిన అవసరం లేదులే, వీరికి చెప్తాను, వినండి. ఆచార్య ఎస్వి రామారావు, తెలుగులో సాహిత్య విమర్శ, అవతరణ వికాసములు. ఆచార్య కోవెల సంపత్ కుమారాచార్య, ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ, సంప్రదాయ రీతి. ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య, సాహిత్యం, మౌలిక భావనలు, విమర్శ, మౌలిక లక్షణాలు. డాక్టర్ యాకబ్, ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ. ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం, ఆంధ్ర సాహిత్య విమర్శ, ఆంగ్ల ప్రభావం. ఆచార్య హెచ్ఎస్ బ్రహ్మానంద, తెలుగు సాహిత్య విమర్శ, పాశ్చాత్య ప్రభావం. శ్రీ వడలి మందేశ్వరరావు, సాహిత్యము విమర్శ. వల్లంపాటి వెంకట సుబ్బయ్య, విమర్శ శిల్పం. నేను రాసింది ఒకటి, ప్రాచీన ఆంధ్ర కవుల సాహిత్య అభిప్రాయాలు, అభిరుచులు. అలాగే నేను సంపాదకత్వం వహించిన పుస్తకం మరొకటి, సాహిత్య విమర్శ, సైద్ధాంతిక వ్యాసాలు. ఇది చాలా ముఖ్యమైనది.
ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు దీన్ని ప్రచురించారు. ఆ పుస్తకాలు తెచ్చి మీకు అందరికీ తలా ఒక కాపీ ఇద్దామని ప్రయత్నం చేశాం, కానీ కాపీస్ అయిపోయాయట. మళ్ళీ ఇప్పుడు ముద్రిస్తూ ఉన్నారు. అలాగే ఆచార్య పింగళి లక్ష్మీకాంతం సాహిత్య శిల్ప సమీక్ష, డాక్టర్ కేవీఆర్ నరసింహం సాహిత్య దర్శనం, కందాళ శోభ అని ఒక అమ్మాయి వరంగల్ తెలుగు సాహిత్య విమర్శ, స్త్రీల కృషి, ఇలాంటివి మేము దాదాపు 33 గ్రంథాలు లొకేట్ చేశాము. అవన్నీ మీకు మీ సెల్ ఫోన్లకు వస్తాయి. ఇందులో ఈ 2 రోజుల్లో ఆ పాఠాలు టైం టేబుల్ అంతా మీ దగ్గర ఉంది. ఆ టైం టేబుల్ యథాతథంగా మనం అమలు చేస్తాము. మీకు బాగా అర్థమయ్యే భాషలో, అంటే సాహిత్య విమర్శ శైలి ఎలా ఉండాలనేది ఒక టాపిక్ ఉంది. అది టాపిక్ చెప్పడం లేదు మనం, కానీ గతంలో చాలా చర్చ జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక సెమినార్ జరిగింది. అందులో సిద్ధాంత గ్రంథాలు శైలిని గురించి నన్ను మాట్లాడమన్నారు. నేను వ్యాసం రాసి పంపించా. అక్కడ ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు. ఆయన ప్రథమాంధ్ర పురాణము మార్కండేయ పురాణం అనేది పరిశోధన గ్రంథం అయింది. నేను పరిశోధక విద్యార్థిగా గ్రంథాన్ని బాగా చదువుకున్నాను. ఆ సిద్ధాంత గ్రంథాల్లో అంటే సిద్ధాంతం విమర్శ రెండో ఒకటి అనుకున్నాము. శైలి చాలా నిరాడంబరంగా ఉండాలి. చెప్పే విషయాన్ని పాఠకుడికి చేరవేయడానికి ఎంత సులభమైన శైలి ఉండాలో అంత సులభమైన శైలి ఉండాలి. కానీ మన సిద్ధాంత గ్రంథాల్లో పండిత శైలి బలిసిపోయింది అని మాట్లాడాను అన్నమాట. అందులో జీవి సుబ్రహ్మణ్యం గారి పుస్తకాన్ని ఉదాహరించాను. ఆయన యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు, ఈ వ్యాసం చదువుకున్నాడు. ఆయన విద్యార్థులను నా మీద దాడి చేయడానికి తయారు చేసి పెట్టాడు. దాడి చేశారు నా మీద. గమని నిలబడుకోండి, నీ ఇష్టం వచ్చి నా అభిప్రాయం నీ ఎప్పుడు నీ చేతనం చేసుకోపోన్నాను నేను. మా గురువు ఉన్నాడు వేదిక పైన, తుమ్మపూడి కోటేశ్వరరావు. ఆయన గ్రంథం నుంచి నేను విమర్శ చేశాను. ఇంకొక గురువు కేతవరం రామకోటి శాస్త్రి గారు ఉన్నారు, ఆయన కూడా విమర్శించా. వాళ్ళిద్దరు నవ్వుకున్నారు నా మాటలు విని. ఆయన మాత్రం ఎగురు దిక్కాడు నా మీద. ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి. సమాధానం లేనప్పుడు దౌర్జన్యం ఆయుధం అవుతుంది. మన దేశంలో ఎక్కడ చూసినా ఎందుకు దౌర్జన్యాలు జరుగుతున్నాయంటే ప్రశ్నలకు సమాధానం లేవు కనుక. ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే కాక్రోచులు పుట్టుకొస్తున్నాయి. కాక్రోచులు ఊరికే మన కడవల్లో నుంచి రాలేవి. ప్రశ్నకు సమాధానం అడుగుతున్నారు యువకులు. చెప్పకపోతే ఏం చేస్తారు, ప్రశ్న మళ్ళీ తిరిగి బయటకు వచ్చారన్నమాట. కాబట్టి తెలుగు సాహిత్య విమర్శ పరిశోధన విద్యార్థులు చాలామంది పరిశోధకులు ఉన్నారు. మనమే రాయాలి మన సిద్ధాంత గ్రంథాన్ని. ఎంత బలహీనంగా రాయండి, మనమే రాయాలి. మీ గురువు రాయించాలి, విద్యార్థి రాయాలి. గురువు శిష్యుల జ్ఞానం మాత్రమే సిద్ధాంత గ్రంథంలో ఉండాలి. మూడో వ్యక్తి జ్ఞానం ఉంటే దాన్ని మనం రికార్డ్ చేయాలి. పలానా రాజపాళెం నుంచి తీసుకున్నాను, పలానా కోటేశ్వరరావు నుంచి తీసుకున్నాను, పలానా త్రిపురనేని మధుసూదనరావు తీసుకున్నాను, వినాయక్ గారి నుంచి తీసుకున్నాను చెప్పాలి. 250 పేజీల సిద్ధాంత గ్రంథంలో విద్యార్థి గురువు ఇద్దరు లేకుండా ఇంకెవడో ఉంటే ఎట్లాగా? ఇది ఇవాళ మన విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధనలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాదు, విమర్శ అన్నమాట. ఇవన్నీ లేకుండా మన సాహిత్య విమర్శ రంగాన్ని ప్రక్షాళన చేసుకుందాం. మనం చెప్పే మాటలేమో తిలక్ అన్నాడు, నువ్వు చెప్పేదేదో నీలోంచి రావాలి అన్నాడు ఆయన. విమర్శ కూడా అంతే. విమర్శ కూడా మనలో నుంచి రావాలి. మనం మాట్లాడాలి, వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మాట రికార్డ్ చేయాలి మనం అన్నమాట. ఇందుకోసం ఈ 2 రోజుల సదస్సు నిర్వహించుకున్నాం మిత్రులారా. మీరు చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంకా ఒక 10-15 మంది దాకా వస్తారని అనుకున్నాం మేము. చివరిలో మనం మనుషులు కనుక సమస్యలు వస్తుంటాయి కాబట్టి కొంతమంది రాలేకపోయినారు. వచ్చిన వాళ్ళందరూ కూడా అరసం తరఫున నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ తర్వాతి కార్యక్రమంలోకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.